మై ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం కొత్త రెసిపీని అయితే తెచ్చేసాను. ఆ రెసిపీ పేరు ఎగ్ సలాడ్. ఈ ఎగ్ సలాడ్ని చిన్నపిల్లల నుండి పెద్ద ముసలి వాళ్ళు వరకు తినవచ్చు. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీని సండే రోజు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఎగ్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ వల్ల మనకి మజిల్ కూడా వచ్చేస్తుంది. ఆ మజిల్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా త్వరగా మన ఇంగ్రీడియంట్స్ చూసేసి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ కీరా, బీట్రూట్, క్యారెట్, ఆనియన్ అంటే ఉల్లిపాయ, కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర ఆకులు, క్యాబేజీ అండ్ 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని 4 ఎగ్స్ని కట్ చేసుకోవాలి అండ్ 1 సింగిల్ ఎగ్ని పక్కన పెట్టుకోవాలి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎగ్ వైట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటి వల్ల ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని వీటిని కలిపేద్దాం. ఇదైతే ఫస్ట్ ఆనియన్ అయితే నేనైతే క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ వల్ల విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఐస్కి కూడా చాలా మంచిది. ఇది మన స్కిన్ని గ్లో కూడా ఉంచుతుంది. ఇది డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్ బీట్రూట్. ఈ బీట్రూట్లో విటమిన్ ఏ మరియు ఐరన్, ఇంకా ఇది కూడా మన ఫేస్ని గ్లోగా ఉంచుతుంది. నెక్స్ట్ వన్ కీరా. ఈ కీరాలో చాలా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ కీరాలో వాటర్ సబ్స్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ సబ్స్టెన్స్ వల్ల మన బాడీ తేమగా ఉంచుతుంది. ఇప్పుడు మనం ఆనియన్ తీసుకోవాలి. ఈ ఆనియన్లో కూడా ఐరన్ ఉంటుంది మరియు ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఆనియన్ మన హార్ట్ డిసీజెస్ మరియు హార్ట్ స్ట్రోక్స్ని తగ్గిస్తుంది. ఈ ఆనియన్ వేసుకోవడం వల్ల మన బాడీని చల్లపరుస్తుంది. నెక్స్ట్ వన్ క్యాబేజీ. వీటన్నిటిలో ఐరన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ఐరన్ని మన బాడీకి పట్టించేదే ఈ క్యాబేజీ. మనమైతే క్యాబేజీని వేసేసుకున్నాం. నెక్స్ట్ ఎగ్స్ ముందు చెప్పాను కదా, వీటిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాం. ఫస్ట్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం ఇందాక ఒక సింగిల్ ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మిక్స్ చేయాలి ఫస్ట్. ఇది మిక్స్ చేసిన తర్వాత మనమైతే కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర ఆకుని తీసుకోవాలి. దీనివల్ల దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, మన కళ్ళని చల్లపరుస్తుంది. ఇది అంతేకాకుండా మన సలాడ్ని బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా చేస్తుంది. చూసారు కదా మన సలాడ్ ఎంత బ్యూటిఫుల్గా చేసేసిందో, ఒకసారి చూడండి. మళ్ళీ దీన్ని కూడా మిక్స్ చేసేయాలి. చూసారు కదా మన సలాడ్ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కూడా కలిపేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా ఈ ఎగ్ సలాడ్ని. అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అన్నీ చేసేయండి. బాయ్.